ప్లాట్ గాని, ఇల్లు గాని కొనాలనుకునే ప్రతి ఒక్క వ్యక్తి ఈ వీడియోను ఖచ్చితంగా చూడాలి. రెరా అంటే అనుమతులు ఇచ్చే విభాగం కాదు అని మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం. మరి రెరా అనేది అనుమతులు ఇచ్చే విభాగం కాకపోతే మరి ఎందుకు రెరా అనేది అవసరం ఏంటి, రెరా చేసే పనులు ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా 2016 సంవత్సరానికి ముందు కొనుగోలుదారులు చాలా దయనీయ పరిస్థితులు ఎదుర్కోవడం, డబ్బులు చెల్లించినా కూడా హ్యాండ్ ఓవర్ జరగకపోవడం, ఇన్ టైంలో ప్రోగ్రెస్ జరగకపోవడం, వాళ్ళకు ప్రామిస్ చేసిన డెవలప్మెంట్స్ ఏవి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే టైంలో లేకపోవడం, నాసిరకం పనులు జరగడం. సో ఈ విధంగా డెవలపర్ సంస్థలు, బిల్డర్ సంస్థలు ఏవైతే ఉంటాయో వినియోగదారుల నుంచి డబ్బులను తీసుకొని ఇతర వ్యాపారాలకు డైవర్షన్ చేయడము, అందులో వాళ్ళకి లాస్ రావడం వల్ల ఈ ప్రాజెక్టును డిలే చేయడము, లేదా ఈ ప్రాజెక్ట్ నుంచి ఎస్కేప్ అవ్వడం జరిగి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడడం జరిగింది. ఈ సమస్యను అడ్రస్ చేయడానికి భారత పార్లమెంటు 2016లో రెరా యాక్ట్ ను అమలు చేయడం జరిగింది. బ్రోచర్స్ లో ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారము ఇన్ టైంలో ఇవ్వాల్సిన హ్యాండ్ ఓవరు, జరగాల్సిన ప్రోగ్రెస్ విషయాలను అడ్రస్ చేస్తూ ప్రాజెక్టు ప్రమోటర్ యొక్క బ్యాంక్ అకౌంట్ ను రెగ్యులేట్ చేస్తూ, మానిటర్ చేస్తూ, ఆ యొక్క ఫండ్స్ ని స్టేజ్ వైజ్ గా మాత్రమే వినియోగదారుడు నుంచి తీసుకొని స్టేజ్ వైజ్ గా మాత్రమే ఖచ్చితంగా వినియోగదారుడు కూడా చెల్లించే విధానంగా ఉండి ప్రాపర్ ఇన్ టైంలో హ్యాండ్ ఓవర్ చేసి విత్ ఇన్ స్పెసిఫికేషన్స్ క్వాలిటీలో కట్టివ్వడానికి రెరా అనేది రెగ్యులేట్ చేస్తుంది. రెరా ఈజ్ ఎ రెగ్యులేషన్ ఏజెన్సీ ఆఫ్ స్పెసిఫికేషన్స్, కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ అండ్ హ్యాండ్ ఓవర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ యాజ్ పర్ ప్రామిసెస్. రెరా అనేది ఎటువంటి అనుమతులు ఏ సంస్థకు, ఏ ప్రాజెక్టుకు ఇవ్వదు. కేవలం మీకు ఇవ్వాల్సిన పొజిషన్ ని ఇవ్వాల్సిన విధంగా ఇవ్వడానికి రెరా అనేది రెగ్యులేషన్ చేస్తుంది.